మనం సీఎంగా ఉన్న రోజుల్లో ఏ పేదోళ్ళనైనా కలిసే విధంగా కానీ లేకంటే మన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళను మనం దగ్గరికి తీసుకోవడం అయినా సరే ఎక్కడా కూడా జరగదు. ఎందుకంటే అవసరం అయిపోయింది కాబట్టి. ఏనేందో మరి మళ్ళీ వాళ్ళ ఇళ్ళకే పోతాడు. ఇది కథ ఏందో అర్థం కాలం. ఇంకొక రోజు చూసే ఇంతకుముందు వాళ్ళ ఇంట్లో ఏమి కాఫీ పెడతాడు, కాఫీ పెట్టి వాళ్ళతో పాటు ఈయన తాగుతాడు. ఈరోజేమో వాళ్ళ ఇంటికి చేపలు ఇచ్చి చేపల కూర వండండి స్వామి అని చెప్పి మళ్ళీ ఆడికి పోయి చేపల కూర రుచి ఎట్టుండదో చేప వంటకం అంతా అయిపోయిన తర్వాత పోయి రుచి ఎట్టుండదు ఏందనేది ఆయన ఆడగాల పెడతాడు. ఇదేంది? నమస్కారం ప్రజలారా. చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు మీ పద్ధతిని మార్చుకోండి. దేనికి చెప్తున్నాను ఏందనేది ఈ వీడియోలో పూర్తిగా నేను వివరించబోయేటువంటి ప్రయత్నం చేస్తాను. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా వీడియోని చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం ఖచ్చితంగా ఆ కామెంట్లను కూడా విశ్లేషణ చేద్దాం ఈ వీడియోకి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పద్ధతి రోజు రోజుకి ఎక్కువైపోతుంది. మరి ఎందుకైంది ఏమైంది అర్థం కావాలా. నిన్నటి రోజున మత్స్యకారులు సేవలు అని చెప్పి ఆయన చేసినటువంటి పని ఏందనేది చూద్దాం. పేదోడి ఇంటికి పోయి చేపలు పట్టుకునే వాడి ఇంటికి పోయి ఆయన భోజనం చేయటం ఏంది, చేపలు కొనడం ఏంది, వాళ్ళ ఇంటికి పోవడం ఏంది, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి వాళ్ళ ఇంట్లో కూర్చోవడం ఏంది. మరి అదేవిధంగా ఈరోజు కూడా ఒక పని చేశాడు ఆయన. మళ్ళా సరే దాని గురించి కూడా వివరించబోయే ముందుగా మరి పేపర్లో ఏమొచ్చిందనేది మనం ఒకసారి చూద్దాం ప్రజలారా. మన మత్స్యకారులకు చెందాల్సిన సముద్ర సంపదను పక్క రాష్ట్రాలకు చెందిన బోట్లు దొంగతనంగా దౌర్జన్యంగా వచ్చి దోచుకొని పోతున్నాయి. ఇకపై వాటలు సాగవు. తీరం వెంబడి శాటిలైట్ నిఘా ఏర్పాటు చేస్తాం. పక్క రాష్ట్రాలకు చెందిన బోట్లు మన జిల్లాల్లోకి ప్రవేశించిన వెంటనే జిల్లా కలెక్టర్లకు మెసేజ్ వెళ్తుంది. వెంటనే అప్రమత్తమై ఆ బోట్లను అధికారులు కట్టడి చేస్తారు. ఓకే, సూపర్గా చెప్పినాడు బా. బోటు మనది, వేట మనది. ఆహా, ఓహో, మామూలుగా లేదే. నెల్లూరు జిల్లాలో తుమ్మలపెంటలో మత్స్యకారుడు తానంగారి బాబు ఇంత చేపల కూర వండడంలో సహాయం చేసి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తున్న సీఎం చంద్రబాబు ఇది వేశారు. కాదని ఎవరైనా వస్తే కబడ్దార్ అని చెప్పి ఓకే, మత్స్యకారుల సభలో సీఎం వ్యాఖ్యలు అని చెప్పి ఓకే, బాగానే ఉండదు, నేనేం కాదనడంలే. మరి ఆ పేదోడు 3 పూట్ల అన్నం తింటున్నాడు అనేదే మనోడికి నచ్చదు కదేడా. ఈయనేమో నేరుగా అడిగిపోయాడు. ఆ వీడియో కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ప్రజలారా. చూడండి, మీరు కూడా చూడండి, ఆ వీడియో చూడండి బా. వాళ్ళ కాడికి పోయినాడు, చేపలేమో తీసుకున్నాడు, వీళ్ళ ఇంటికి పోయినాడు. ఇది ఈ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఈ విధమైనటువంటి పనులు చేయటం ఏంది, వాళ్ళకి డబ్బు ఇవ్వటం ఏంది. మళ్ళా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన, ఒక సీఎం పోయి లెక్క ఇవ్వటం ఏందనేది కదా. అదే కదా నా పాయింట్. వార్డు మెంబర్ అయినా సరే ఏం రా మా కార్యక్రమం ఏం మా కథ ఏం షాప్ ఉండించుకోవాలనుకున్నావు, తీయాలనుకున్నావు, రే ఒక కేజీ మటన్ పంపించరా ఇంటికి అని సర్పంచులు వార్డు మెంబర్లు దౌర్జన్యం చేస్తాం. మేము అధికారంలో ఉన్నప్పుడు అట్లే చేసినాంబా. మరి ముఖ్యమంత్రి చేపలు కొనుక్కొని లెక్కడం ఏందో, ఈ సాంప్రదాయాలు ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయో మరి ఇదేందో మరి మనకైతే అర్థం కాలా. చూద్దాం ఉండు. వాళ్ళ ఇంటికి పోయినాడు. చూడండి ప్రజలారా, ఈ విధంగా చేస్తారా ముఖ్యమంత్రి అనే వ్యక్తి. ఆడు కూర్చొని ఏమి చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని వాళ్ళ ఇంట్లోకి. నిన్నెవరు సార్ బూట్లు ఇప్పమనింది? అడిగి కూర్చొని వాళ్ళ ఇంటి ఆడ కుర్చీ వేసినారు, ఆ కుర్చీలో కూర్చొని బూట్లు ఇప్పని మళ్ళీ అడిగా. ఇంకా చూడండి, మీరు చూడండి, ఇది చూడండి. పోయినాడు, వాళ్ళ ఇంట్లో పోయినాడు. అసలు ఏనాడైనా సరే మీరు ఒకటి ఆలోచన చేయండి. మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఏనాడైనా సరే పేదోడు 3 పూట్ల అన్నం తింటే సంతోషంగా ఉన్నాడా? అంటే 3 పూట్ల అన్నం తింటే వాళ్ళకి ఎక్కడెక్కడ ఈ లేనాటి అన్ని షుగర్లు బీపీలు వచ్చాయోననే ఒక ఆలోచనతో భాగంగా మనోడు 3 పూట్ల అన్నం కూడా తినిచ్చేవాడు కాదు. వాళ్ళని ప్రశాంతంగా ఉండనిచ్చే వాళ్ళం కూడా కాదు. ఎందుకు? వాళ్ళ ఆరోగ్యం మనం దృష్టిలో పెట్టుకొని. మరి అదేవిధంగా చూసుకుంటే ఇట్లాంటి ఎండల్లోకి ఏ పొద్దైనా సరే మనోడు పోయినాడు. ఎప్పుడు మనం పాదయాత్ర చేసి మనం కడిగే రోజుల్లో మనోడు కరుణామయుడిని ఒక యాక్టింగ్, మనోడు కరుణామయుడు లెవెల్లో యాక్టింగ్ చేస్తాడు. మనం కూడా ఇప్పుడు అన్న పక్కన ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు, లేకంటే అన్నకు సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులు కూడా ఒరి ఇంత నటన ఏమి ఎప్పుడు నేర్చుకున్నాడని పక్కన ఉండే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా నటన చేసినాడు తప్ప. మరి ఏనాడైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం సీఎంగా ఉన్న రోజుల్లో ఏ పేదోళ్ళనైనా కలిసే విధంగా కానీ లేకంటే మన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళను మనం దగ్గరికి తీసుకోవడం అయినా సరే ఎక్కడా కూడా జరగదు. ఎందుకంటే
అవసరం అయిపోయింది కాబట్టి ఏనేందో మరి మళ్ళీ వాళ్ళ ఇళ్ళకే పోతాడు. ఇది కథ ఏందో అర్థం కాలం. ఇంకొక రోజు చూసే ఇంతకుముందు వాళ్ళ ఇంట్లో ఏమి కాఫీ పెడతాడు, కాఫీ పెట్టి వాళ్ళతో పాటు ఈయన తాగుతాడు. ఈరోజేమో వాళ్ళ ఇంటికి పోయి చేపలు ఇచ్చి చేపల కూర వండండి స్వామి అని చెప్పి మళ్ళీ ఆడికి పోయి చేపల కూర రుచి ఎట్టుండదో చేప వంటకం అంతా అయిపోయిన తర్వాత పోయి రుచి ఎట్టుండదు ఏందనేది ఆయన ఆడగాల పెడతాడు. ఇదేంది ఇది చూడండి. పోయినాడు కిచెన్లో పోయాడు. అసలు మనోడికి కిచెన్ ఏ పక్క ఉంటుందన్నా తెలుసా? మన జగనన్నకు ఏక 10ల సంఖ్యలో బెడ్రూమ్లు కట్టుకున్నాం కానీ ఉండేది 4 మనుషులైనా కూడా 10ల సంఖ్యలో బెడ్రూమ్లు కట్టాం కానీ వంటరం ఏ పక్క ఉన్నదో కూడా తెలియదు మనోడికి. అంటే మనోడు తినేదంతా అది తెల్లవారుజామున తింటాడు. అది మీకు తెలుసో తెలీదు మరి. సరే అవన్నీ ఎందుకు ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోవాలా. మనం తలకాయ కూరలు తిన్నట్టు వీళ్ళు ఎప్పుడు తినాలా? వీళ్ళ వల్ల కాదులే కానీ. చూడండి ఎక్కడ కథ ఇది ఎందుకు ఈ మాది చేస్తాడు చంద్రబాబు నాయుడు అనేది మనకి ఇక్కడ బాధ. చూడియా ఓరని పాసుగా ఇదేంది ఇది? వాళ్ళతో పాటు కూర్చున్నాడు ఆయన. 2 బిడ్డలు వాళ్ళతో పాటు భార్యాభర్తలతో పాటు కూర్చొని వాళ్ళ ఇంట్లో పీట మీద కూర్చున్నాడు. చంద్రబాబు నాయుడు గారు పీట మీద కూర్చున్నారయ్యా. మనోడికి తినాక కొన్ని లక్షల రూపాయల కుర్చీ కావాలా. ఎందుకంటే మనోడు పొద్దున్నే పోయేదానికే లక్షలు పెట్టి ఆడ వైజాగ్లో దాంట్లో రుషికొండ ప్యాలెస్ మీద కట్టుకున్న భవనం ఏదైతే ఉన్నదో 3.5 లక్షలు పెట్టి తెచ్చుకున్నాడు ఆ కమోడే. మరి అట్లాంటిది మనోడు ఎన్ని లక్షల రూపాయల కుర్చీలో అయితే మనోడు కూర్చుంటాడో ఒకసారి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరి కింద కూర్చున్నాడు మనిషి, మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు? వాళ్ళకి వేస్తున్నాడు, వాళ్ళకి వడ్డిస్తున్నాడు. మళ్ళా వారన్నీ పాసుగా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి నేను కూడా మీతో కూర్చొని భోజనం చేయాలని ఆశగా ఉన్నది. మరి మమ్మల్ని కూడా పిలిచే అంటే పార్టీలకు అతీతంగా, ఎందుకంటే మీరు ఒక 40 సంవత్సరాలు పైగా రాజకీయ చరిత్ర రాజకీయ నేపథ్యం కలిగినటువంటి భారతదేశంలో ఒక నాయకుడిగా మీరు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కాబట్టి మీతో పాటు కలిసి మేము కూడా ఒక కప్పు కాఫీయో లేకంటే ఒక గ్లాసు మంచినీళ్ళు తాగుదామని ఆశగా ఉన్నా సార్. అంటే నేను ఏదున్నా కూడా బయటికి చెప్పే అలవాటు అవతల ఏమైనా జరగని మళ్ళీ జరగని చెప్పాలను చెప్పినాం. సరే ఎటన్నా కానివ్వండి కూర్చున్నారు. చూడు ఏ పక్క ఒక పాపను కూర్చొని పెట్టుకున్నాడు, ఈ పక్క ఫ్యామిలీ కూర్చున్నారు. బాగున్నది వ్యవహారం. చూడండి మీరు చూడండి వీళ్ళు ఏం రాష్ట్రాన్ని యాడికి తీసుకోపోవాలనుకున్నారో చూడండి. పేదల ఇండల్లోకి పోయి వీళ్ళు ఏమి చేయాలనుకున్నారో ఆలోచన చేయండి. పేదలకి దేనికి ఎంత గౌరవం ఇచ్చినారో ఆలోచన చేయండి. ఏడెవరో ఒక ఆమె కూర్చోడు మళ్ళానా తినంటున్నాడు ఆమెను. చూడా ఏంది కథ? దేనికి ఈ మాదిరి దేనికి చేయాల్సి వస్తుంది? ఈ విధంగా చెప్పండి మీరు. దేనికి చేయాల్సి వస్తుంది? పేదవాళ్ళ ఎండల్లోకి ఒక ముఖ్యమంత్రి పోతే వాళ్ళు మళ్ళీ చెప్పిన మాట వింటారా? వాళ్ళ ఇంట్లో కూర్చొని నువ్వు భోజనం చేస్తే వాళ్ళు చెప్పిన మాట వింటారా? మా ఇంటికి వచ్చినారని వాళ్ళు ఎంత సంతోషపడతారు, ఎంత సంబరపడతారు. ఆ విధంగా చేయించా పేదవాళ్ళని అనేది మనోడి యొక్క ఆలోచన విధానం అట్లా ఉంటుంది. సరే ఇంకా అక్కడ ఈ బుద్ధి చేసిన పని అని చూపించాలి చూడండి. ఈ విధంగా ఆశ్చర్యం అసలు ఇది వేరే లెవెల్. అది కూడా చూద్దాం చూడండి ప్రజలారా. ఈడ చూడండి వేసవిలో చల్లగా కుప్పం పర్యటనకు వచ్చిన సీఎం దంపతులు తాటికాయలు కొని తిన్నారు. ఎర్రని ఎండల్లో తాటికాయలు అమ్మేవారితో మాట్లాడుతూ చల్లగా తాటికాయలు తింటూ ఆస్వాదించారంట. ఇది ఏంది? ఇది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి రోడ్ల బడిగా ఉండే తాటికాయలకి అడిగి పోయి ఆ తాటికాయలు తీసుకొని ఆ తాటికాయలు తింటం ఏంది? మళ్ళీ తాటికాయలు తిని వాళ్ళకి లెక్కిపోతాడు. అంటే వాళ్ళకి ఏంది లెక్కిచ్చేది? ఇప్పుడు మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉండే మనుషులు తాటికాయలు తింటారా? మా అన్నయ్య పొద్దున్న తాటికాయలు తిని చూశారా మీరు? ఎందుకు సార్ ఈ విధంగా మీరు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకాన్ని మీరు ఏం చేయాలా? మీరు ఏమి సందేశం ఇస్తున్నారు వాళ్ళకు? 175 మంది శాసనసభ్యులు ఉంటే ఏ శాసనసభ్యుడు దంపతులైనా సరే ఈ విధంగా రోడ్డు పక్కన ఉండే తాటికాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గరికి పోయి తాటికాయలు ఇంట్రా మేము తింటాము, మాకు ఏంటి మీ వేసవి కాలంలో చల్లగా ఉంటుంది, ఆర్గానిక్, ఇది ఏ ఒక మందు కొట్టింది కాదు, దేవుడిచ్చిన తాటికాయలరానైనా ఇది ఏ ఒక ఎరువులే నీళ్లు పెట్టేదిలే ఏమి లేదు, మీరు ఏంట్రా అని చెప్పి ఎవరైనా నిలబడుకొని తిన్నారు చూడు. మళ్ళా వాళ్ళతో ఫోటోలు దిగినారు. ఇది ఏమి చేయాలనుకున్నారు వీళ్ళు? ఏమి చేయాలనుకున్నారంట? ముఖ్యమంత్రి మీరేమన్నా వార్డు మెంబరో లేదంటే సర్పంచో లేదంటే ఎంపీటీసీయో జెడ్పీటీసీయో కాదు, మీరు ఒక సీఎం అనే మనిషి మరి ఇంట్లో కూర్చొని ఏమైనా చేయొచ్చు. ఆడ పరదా బట్టలు లేవు, ఆడ బారికేళ్ళు లేవు, ఆడేమో
వాళ్ళని ఏమంటారు సెక్యూరిటీ పోలీసు వాళ్ళు ఏమి లేరు, రో పార్టీ వాళ్ళు ఏమి లేరు, ఊరికే సామాన్యులాలా 2 కార్లు వేసుకొని పోయి నిలబడుకొని తాటికాయలు తింటాం చూడియా, ఇదేంది ఇది? ఇంకా మనకు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు మీరు ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉండాలి. మీరు ఈ విధంగా చేర్చే మరి మా ఓడు ఏడన్నా రాష్ట్రం ఒకటి ఎత్తుక్కోవాలా? మేము ఎప్పుడూ కూడా చేయని పని పేదోడిని దగ్గరికి రానియకుండా మరి పేదోడు మన ఇంటికాడికి ప్రవేశమే లేదని అందరూ కూడా మా కులం వాళ్ళకే ఉన్నత పదమైనటువంటి పదవులు ఇచ్చి మరి అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి వాళ్ళకి లక్షల రూపాయల జీతాలు ఇచ్చి ప్రభుత్వ వాహనాలను ఇచ్చి వాళ్ళని మేము ఆ విధంగా కాపాడుకుంటే మీరు పేద సాదా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకొని మీరు పేదవాళ్ళను రోడ్డు పక్కన వ్యాపారాలు చేసేటువంటి చిరు వ్యాపారస్తుల దగ్గరికి పోయి మీరు ఈ విధంగా చేయటం అనేది ఇది తీవ్రంగా ఇబ్బందిగానే ఉన్నది. ఇబ్బందిగా ఉన్నా మా యొక్క భావం అయితే మేము వ్యక్తం చేస్తున్నాం. కానీ సరే రాబోయే రోజుల్లో మరి మనం ప్రధానమంత్రిని చేసుకుందాం అన్నను అయితే ఆపొద్దు దేశవ్యాప్తంగా ఉండేటువంటి చిరు వ్యాపారస్తుల దగ్గరికి పోదాం, పేదవాళ్ళను ఆ రోజు మనం దగ్గరికి తీసుకుందాం. మనం ఎన్ని చేసినా, మనం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేసినా లేకంటే ఇంకొకరు ఎన్ని చేసినా కూడా మనం అన్నను ప్రధానమంత్రిని చేసుకోవాలనేటువంటి దిశగానే మన అడుగులు పడాలా ఖచ్చితంగా. అంటే మన అన్న ఎందుకు చేయలేకపోయినాడు ఈ విధంగా గతంలో అధికారంలో ఉన్నప్పుడని వీడియో చూసేవాళ్ళు అనుకోవచ్చు. మరి పేదవాడు ఎప్పుడు కూడా మన దగ్గరికి రాకూడదు, పేదవాడు వాసన కూడా మనకు పడకూడదు అనేది మన యొక్క అన్న యొక్క సిద్ధాంతం. కాబట్టి మనం ఆ రోజుల్లో మనం అట్లా చేయలేకపోయినాం. ఖచ్చితంగా ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడిని కూడా దగ్గరికి తీసుకుందాం. అదేవిధంగా మొన్నటి రోజున ఇంకా చంద్రబాబు నాయుడు గారు చాలా చేస్తాడు, కానీ ఆయన మారాల్సినటువంటి అవసరం ఉన్నదనేది నా యొక్క అభిప్రాయం. మీ అభిప్రాయం ఏందనేది కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.